రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు దోచుకోవాలని చూస్తున్నాడన్నారు. మంత్రి పదవుల కోసం 32 మంది ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారన్న ఆయన ఎవరికిచ్చినా మిగతా వారు బయటకు వస్తారని చెప్పారు. అందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఇది మోసం ప్రభుత్వానికి ఉండగలది అర్థమైంది. ఎప్పుడు మంత్రివర్గం ఇష్టం అవుతుందో అప్పుడు పడిపోతుంది. అందరూ పడిపోతుంది. వాళ్ళే కొడుతుంది. స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేదనుకుంటారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాలే గెలిచేది ఉండేట. 30 మంది అంటే అన్నింటిలో పోతుంది. అన్ని టీఆర్ఎస్ వస్తాయి. టీఆర్ఎస్ గెలిచే ప్రభుత్వం పడిపోతుంది. భయంతో స్థానిక ఎన్నికలు పెట్టలేదు. నేను మొదటి చెప్తున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు. ఈ సత్తా మా సత్తా అనేది తెలుస్తుంది. మీరు ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విడుదల చేసుకుంటాం. మీరు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అంటారు, నేను ఇది చేసిన అది చేసిన గొప్ప చెప్తుంది. నువ్వు చేసింది జీరో. పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు ఇద్దరు. ఒక ఎన్టీ రామారావు గారు, 2 కేసీఆర్ గారు.